జై సద్గురు. ఉత్తాన ఏకాదశి వ్రత మహిమ. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని హరిబోధిని ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని, దేవోత్తర ఏకాదశి అని, పాపహారిణి ఏకాదశి అని, కార్తీక ఏకాదశి అని, ఉద్దాన ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు చాతుర్మాస కాలం 4 నెలలు అనగా ఆషాఢ మాసం మొదటి పక్షంలో వచ్చే శయన ఏకాదశి నుండి పాలకడలిలో శయనించి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మేల్కొంటాడు. కాబట్టి ఈ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజును అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు తులసీమాత యొక్క వివాహ వేడుకలను కూడా జరుపుకుంటారు. ఈ ఉద్దాన ఏకాదశి మహత్యం గురించి స్కంద పురాణంలో బ్రహ్మదేవ నారదముని సంవాద రూపంలో వర్ణించబడినది. ఒకరోజు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదముని బ్రహ్మదేవుని సమీపించి, ఓ తండ్రి, కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారు పొందే పుణ్య ఫలాన్ని గురించి వివరించవలసినది అని ప్రార్థించగా, బ్రహ్మదేవుడు నారదమునితో, ఓ మునిశ్రేష్ఠుడా, సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి చేసేది ఈ ఉద్దాన ఏకాదశి. గంగా, మానస సరోవరం లాంటి అనేక పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల వచ్చే పుణ్యఫలము, 1000 అశ్వమేధ యాగాలను, 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే పుణ్యఫలం ఈ ఏకాదశిని పాటించడం ద్వారా పొందగలరు. ఈ ఏకాదశి రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు అని బ్రహ్మదేవుడు చెప్పగా, బ్రహ్మదేవుని మాటలు విన్నటువంటి నారదముని, ఓ తండ్రి, ఉద్దాన ఏకాదశి రోజు కేవలం రాత్రి భోజనం స్వీకరించే వారికి మరియు ఆ రోజు పూర్తిగా కఠిన ఉపవాస దీక్షను ఆచరించిన వారికి కలిగే పుణ్య ఫలం గురించి తెలియజేయవలసినది అని అడగగా, బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఎవరైతే ఈ ఉద్దాన ఏకాదశి రోజున రాత్రిపూట మాత్రమే భుజిస్తారో వారికి ఈ జన్మలోని సమస్త పాపాలను హరింపజేసుకుంటారు. అలా కాక ఎవరైతే ఆ ఉద్దాన ఏకాదశి రోజు పూర్తిగా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారో వారి యొక్క 7 జన్మల పాపాలు హరించుకుపోతాయి. ఈ ఉద్దాన ఏకాదశి అన్నది ముల్లోకాల్లో ఉన్నటువంటి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముల్లోకాలలో చూడనిది, కోరనిది, దుర్లభమైనటువంటి దేనినైనా కూడా పొందవచ్చు. మందర పర్వతం వంటి పాపాన్నైనా నశింపచేస్తుంది ఈ ఉద్దాన ఏకాదశి.
ఈరోజు చేసే పుణ్యకార్యాల యొక్క ఫలం సుమేరు పర్వతమంతటి ఫలాన్ని ఇస్తుంది. ఈ ఉద్దాన ఏకాదశిని కఠిన ఉపవాస నియమాలతో పాటించిన వారికి 100 జన్మల పాపాల నుండి విముక్తి పొందగలరు. ఈరోజు భగవంతుని ధ్యానించని వారిలోనూ, వ్రతభంగం చేసిన వారిలో మరియు పరభార్యను కోరిన వారిలో, గోహత్య వంటి మహాపాతకాలను చేసిన వారిలో ధర్మము నిలువదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపము చేయక పుణ్యవర్ధులై ఉండాలి. పుణ్యం చేయగోరే వారిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఈ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి శివకేశవులను ధ్యానించేటువంటి వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరాల వారు విష్ణు పదాన్ని చేరగలరు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని పాటించే వారికి సమస్త పుణ్యఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, కార్తీక మాసంలో విష్ణు కథలను శ్రవణము పఠనము చేసేటువంటి వారు, విష్ణు సంకీర్తనను పాడినవారు, విన్నవారు 100 గోవుల దానం చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు. ఈరోజు నిరంతర శాస్త్రాధ్యయనము చేసేటువంటి వారికి 1000 యజ్ఞాల పుణ్య ఫలాన్ని పొందగలరు. భగవత్ కథలను విని భాగవతులకు శక్తానుసారం దక్షిణ ఇచ్చేటువంటి వారికి శాశ్వత భగవత్ కృప కలుగుతుంది. ఈ విధంగా బ్రహ్మ వివరించగా విన్నటువంటి నారదముని ఈ ఏకాదశి వ్రత పాలన గురించి వివరించమని కోరగా బ్రహ్మదేవుడు ఆ ఉద్దాన ఏకాదశి వ్రత పాలన గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తములో నిద్రలేచి నదీ స్థానము లేదా చెరువు లేదా తటాకమునందు స్నానం చేసి లేదా తన యొక్క నివాసమునందే శుచిగా స్నానమాచరించి సమీపంలో ఉన్న శివాలయము లేదా విష్ణు ఆలయాన్ని దర్శించి పూలు ఫలాలతో శివకేశవులను పూజించాలి. తరువాత మంత్రోచ్చరణ చేస్తూ, ఓ పరాత్పర, ఈరోజు నేను ఉపవాస దీక్షను చేయబోనాను. ఈరోజు ఉపవాస దీక్షను పాటించి మరుసటి రోజైనటువంటి ద్వాదశి రోజున ఆహారాన్ని స్వీకరిస్తాను. నన్ను రక్షించి కాపాడు. నిర్విఘ్నంగా ఉపవాస దీక్ష జరిగే విధంగా ఆశీర్వదించమని వేడుకోవాలి. ఈ యొక్క ఏకాదశి రోజు కఠిన ఉపవాస దీక్షను పాటించి రాత్రి జాగరణ చేయాలి. రాత్రి విష్ణు సహస్రనామాన్ని లేదా శివార్చనను లేదా లింగాష్టకము లేదా విష్ణునామ స్మరణతో గడపాలి. ఈ విధముగా ఉద్దాన ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి పుణ్యాత్ములకు శాశ్వత విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలరు. ఈరోజు ధ్యానించవలసినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు జనార్దనుని కబంధ పూలతో అర్చించేవారు యమపురికి చేరరు. గులాబీ పూలతో అర్చించేవారు ముక్తిని పొందగలరని,
వకుల అశోక పుష్పాలతో అర్చించేవారు శోక విముక్తులు కాగలరని, చంపక పుష్పాలతో పూజించేవారు ఈ భౌతిక జగత్తుపై వైరాగ్యాన్ని పొందగలరని, పసుపు పచ్చని కేతకీ పుష్పాలతో పూజిస్తే సర్వ పాపాల నుండి విముక్తి పొందగలరని, అర్ణవర్ణ పుష్పాలతో పూజించినటువంటి వారు బ్రహ్మానందాన్ని పొందగలరని బ్రహ్మదేవుడు వివరించారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ విధంగా విష్ణుదేవుని ఆరాధించి మరుసటి రోజు విష్ణుదేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత బ్రాహ్మణులకి, అర్హులైనటువంటి పేదలకి అన్నదానం చేసి, అన్నదానంతో పాటు ధన కనక వస్తు వాహనాది దానాన్ని చేసి తాను భుజించి వ్రతాన్ని విరమించాలి. ఈ విధంగా చేయడం ద్వారా శివకేశవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరు. ఈ ఉద్దాన ఏకాదశిని వ్రతాన్ని నియమానుసారం పాటించినటువంటి వారు విష్ణు సాన్నిధ్యాన్ని తప్పక చేరగలరు. జై సద్గురు.